హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. అభిషేక్ శర్మ అపోజిషన్ని షేక్ చేస్తూనే ఉంటాడు. అండ్ T20స్లో ఇండియన్ టీంకి తిరుగు లేదు అని మరొకసారి ప్రూవ్ అయింది. ఎస్, ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ విన్ ఫర్ టీమిండియా ఎక్సెప్ట్ ఫర్ టూ థింగ్స్. అవి ఏంటో కూడా చెప్తాను నేను. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు మన వాళ్ళు. 48 రన్స్ తేడాతో న్యూజిలాండ్ని ఈజీగా ఓడించారు. టాస్ ఓడిపోయినా సరే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనిపించింది. ఎందుకంటే ఇదే న్యూజిలాండ్ టీం ఓడిఎస్లో మనం ఎంత ఇబ్బంది పెట్టిందో మనకు తెలుసు. 2 మ్యాచ్లు గెలిచారు. ఒక మ్యాచ్లో మనం గెలిచినా కూడా చాలా కష్టం మీద గెలిచాం. బట్ ఇక్కడ T20కి వచ్చేసరికి సేమ్ న్యూజిలాండ్ టీం నౌ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్ అయినా సరే మన వాళ్ళు అద్దరు కొట్టేశారు. బట్ నేను చెప్పినట్టు 2 థింగ్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టాం. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ థింగ్ ఫర్ ఇండియన్ టీమ్. వరల్డ్ కప్ ముందు మనం ఎలాంటి స్టార్ట్ కోరుకున్నాం అలాంటి స్టార్ట్ మనకి దొరికింది. టాస్ ఓడిపోయాం మనం, ఓకే. బట్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ 6 కొట్టాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఓవర్, జేకబ్ డఫీ. అభిషేక్ ప్రత్యేకత ఏంటంటే ది వే హీ యూజెస్ హిస్ ఫీట్. ఫాస్ట్ బౌలర్స్కి ఎవరికైనా సరే ముందుకు వచ్చేసి కొడతాడు. ఆ బ్యాట్ స్వింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మన యువరాజ్ సింగ్ గుర్తుకొచ్చే ఆ బ్యాట్ స్వింగ్. అండ్ అతను ఏదో ఏదో కొట్టేస్తున్నాడు, దూకుడుగా ఆడుతున్నాడు, లేకపోతే చాలా ఎడాపడగా బాధేస్తున్నాడు అనుకోవడానికి లేదు. బట్ హీ చూజెస్ హిస్ స్పాట్స్. ఆ ప్లేస్ చూస్ చేసుకుని కొడతాడు. పర్ఫెక్ట్గా ఉంటుంది అతని స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ మాత్రం. నిజంగా వన్స్ అగైన్ హీ వాజ్ ది మెయిన్ మ్యాన్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి కాస్త వాబుల్ అయినాం మనం. ఎందుకంటే సంజు శాంసన్ స్టార్టెడ్ వెల్, 2 బౌండరీలు కొట్టాడు. షార్ట్ బాల్ వేస్తే బౌండరీలు కొట్టాడు. మన జేమిసన్ టాల్ మ్యాన్ 2 బౌన్సర్లు వేసాడు. తర్వాత ఒక ఫుల్లర్ లెంత్ డెలివరీ వేసాడు. అదే అంటే ట్రాప్ అది. ఎందుకంటే అప్పుడు అంతవరకు స్లిప్లో ఉన్న ఫీల్డర్ కాస్త మిడ్ వికెట్కి వచ్చాడు. సో అది వాళ్ళు సెటప్ చేశారు. అతను 2 షార్ట్ బాల్స్ వేశారు, బౌండరీలు కొట్టాడు, బాగుంది. ఫుల్లర్ వేస్తే ఫ్లిక్ చేస్తే స్ట్రైట్ టు ద మిడ్ వికెట్ ఫీల్డర్ రచిన్ రవితో. సో సంజు ఆ 2 బౌండరీలు కొట్టి వెందిరిగాడు. అండ్ ఇషాన్ కిషన్ వచ్చాడు నెంబర్ 3లో. వచ్చి రావడం చాలా 2 ఏళ్ల తర్వాత ఇండియాకి ఆడుతున్నాడు. 2 years లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియాకి ఆడుతున్నాడు. వచ్చి రావడంతోనే బ్యూటిఫుల్ స్ట్రైట్ బౌండరీ కొట్టాడు. ఇట్లా ఆ ఫోర్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టాడు అట్లే. సో ఈ లుక్ 2 బౌండరీలు కొట్టాడు, బాగానే ఉంది. అతను కూడా సాఫ్ట్ డిస్మిసల్, మళ్ళీ ఒక టేమ్ డిస్మిసల్, మళ్ళీ అదే ఇన్నర్ సర్కిల్లోనే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో 2 వికెట్లు ఎర్లీగా పడ్డాయి. 12 for 2 ఎంతో మన టీమ్ స్కోర్. కొంచెం మనకి ఇది అనిపించింది. బట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షార్ట్ ఆఫ్ రన్స్. బట్ అతను వచ్చి రావడంతో ఆఫ్ సైడ్లో షాట్ కొట్టాడు. నేను మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను, ఎంత లెగ్ సైడ్లో కొడుతున్నాడు అతను, ఆఫ్ సైడ్లో మొదటి 3 షాట్స్ స్కోరింగ్ షాట్స్ ఆఫ్ సైడ్లో ఉన్న 2 బౌండరీస్. సో హీ స్టార్టెడ్ ఆఫ్ రియల్లీ వెల్. అండ్ మరోవైపు అభిషేక్ రెచ్చిపోతున్నాడు. అభిషేక్ పవర్ ప్లేని మొత్తం తనదిగా చేసుకుని అభిషేక్ ఎంత బాగా ఆడుతుంటే ఇదే నేను చెప్పేది ఏంటంటే ఈ విన్లో అంతా బాగానే ఉంది. 2 థింగ్స్ మనకి ఇంకా మనం ఇబ్బంది అంటే కొంచెం కన్సర్న్ కలిగిస్తున్నాయి. ఏంటంటే వీఆర్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ అభిషేక్ శర్మాస్ బ్రిలియన్స్. అభిషేక్ శర్మ బ్రిలియన్స్ మీదే ఎక్కువ ఆధారపడుతున్నామో అని అనిపిస్తుంది ఒకటి. రెండోది ఫీల్డింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ సూపర్. ఈరోజు గ్రౌండ్ ఫీల్డింగ్ చాలా బాగుంది. కానీ రింకు సింగ్ ఒక క్యాచ్ వదిలేశాడు, ఇషాన్ కిషన్ ఒక క్యాచ్ వదిలేసి, ఇద్దరు బ్రహ్మాండంగా గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా చేశారు. 2 క్యాచ్లు వదిలేశారు. అండ్ సంజు శాంసన్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రన్అట్, అంటే బాల్ గ్యాదర్ చేయలేకపోయాడు. బాల్ కరెక్ట్గా రాలేదు. బట్ 3 డిస్మిసల్స్ ఫర్ మిస్డ్. ఈ 2 కొద్దిగా మనకి ఏదో పంటి కింద రాయేలాగా ఇబ్బంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ సమ్టస్ డిన్నర్ ఫర్ అస్, ఆల్ ఆఫ్ అస్. బ్యూటిఫుల్ మ్యాచ్. సో అభిషేక్ శర్మ ఆడిన తీరు, అతను ది వే హీ అటాక్స్ ది బౌలర్స్ వాజ్ బ్రిలియంట్. నాకు నవ్వొచ్చింది ఏంటంటే హిట్ సిక్సర్స్ ఆఫ్ పేసర్స్ అది డఫీ కావచ్చు, జేమిసన్ కావచ్చు, కొత్తగా వచ్చిన క్లార్క్, వీళ్ళందరినీ 6లు కొట్టాడు. స్పిన్నర్స్ మీద ఎక్కువ 6లు కొట్టాడు. స్పిన్నర్స్ మీద బౌండరీలు కొట్టాడు, వరుస బౌండరీలు కొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ ఒక ఓవర్లో 20 runs ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ కానీ లేకపోతే ఇషోటి కానీ కెప్టెన్ శాంట్నర్ కానీ ఎవరిని కేర్ చేయాలి. సో 99 runs యాడ్ చేశారు.
సూర్యకుమార్ యాదవ్ అండ్ అభిషేక్. దాంట్లో అభిషేక్ ఈజ్ ద డామినెంట్ పార్ట్నర్. సూర్యకుమార్ 32 రన్స్ చేశాడు. తన ల్యాప్ షాట్, దట్ పికప్ ల్యాప్ షాట్ ఒక 2 షాట్లు కొట్టాడు, బాగానే కొట్టాడు. కానీ మళ్ళీ అంటే అతను అవుట్ అయిన ఓవర్లో ఆల్రెడీ ఒక 6 వచ్చింది. అభిషేక్ ఒక 6 కొట్టాడు, కానీ ఈ ఆల్సో వెంట్ ఫర్ 6. అది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ఇండియన్ టీం మ్యాక్సిమం మనం అంటే ఇండివిజువల్ స్కోర్స్ చూసుకోకుండా రన్స్ కొట్టాలి. కానీ ఇతను ఈ షార్ట్ ఆఫ్ రన్స్ కదా, అతను కొంచెం టైం తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. బట్ ఒకటేంటంటే ఓవరాల్గా లార్జర్ పిక్చర్ మనం చూస్తే ఏంటంటే 6 వచ్చినా ఏమొచ్చినా ఓవర్లో మ్యాక్సిమం రన్స్ మనం చేపట్టాలి. ఇండివిజువల్ స్కోర్స్ నేను 32 మీద ఉన్న 50 చేయాలనుకోకుండా గోయింగ్ ఫర్ ద షార్ట్స్ అంటే నేను సరే 32 మీద ఉన్న 50 వరకు వెళ్ళాలి, సింగిల్స్ ఆడుకుందాం లేకపోతే డబుల్స్ ఆడుకుందాం అని కాకుండా గోయింగ్ ఫర్ షార్ట్స్ గుడ్ థింగ్. బట్ అతను కొంచెం, ఎందుకంటే అతను ఆల్రెడీ షార్ట్ ఆఫ్ రన్స్ కదా, బట్ 32 ఇస్ అ గుడ్ స్కోర్. అంటే అతను ఆడిన తీరు ఉన్నంతసేపు అతను ది వే హీ మిడిల్ ద బాల్, దట్ వాస్ గుడ్. 2 సార్లు బీట్ అయి ఉండొచ్చు కానీ బట్ స్టిల్ హీ బ్యాటెడ్ వెరీ వెల్. అండ్ సో ఆ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ డిసైడెడ్, ఎందుకంటే వాళ్ళు 99 రన్స్ ఎప్పుడైతే యాడ్ చేశారో మనకి అప్పటికే, ఎందుకంటే 10 ఓవర్స్కే మీకు 120, 130 స్కోర్ ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో అభిషేక్ శర్మ గోయింగ్ గ్రేట్ గన్స్ అండ్ హీ 84 of 35 balls, 8 sixers కొట్టాడు. 8 sixers ఇన్ ఎ T20 మ్యాచ్, అన్బిలీవబుల్ కదా. 8 sixers అండ్ 5 boundaries, ఎక్సెప్షనల్. సో అభిషేక్ శర్మ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫామ్ మొత్తం ఇప్పుడు T20 వరల్డ్ కప్లో మిగతా టీమ్స్ కూడా చూస్తున్నారు ఇది ఇండియా, ఎందుకంటే వరల్డ్ కప్ దగ్గరలో ఉంది కదా, ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ ఎలా ఆడుతున్నారు. సో మిగతా టీమ్స్ అందరి దృష్టి అభిషేక్ శర్మ మీద ఉంటుంది. అలాంటి ఒక నాక్ అతను ఆడాడు. దాంతో దట్ ఆల్మోస్ట్ డిసైడెడ్ ద ఇష్యూ. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఆల్సో స్టార్టెడ్ విత్ ఎ బ్యూటిఫుల్ స్ట్రైట్ బౌండరీ దట్ హ్యాడ్ ఎంపైర్ అండ్ ద బౌలర్ ఇన్ ట్రబుల్. బట్ ఒకసారి అభిషేక్ అండ్ సూర్య అవుట్ అయిన తర్వాత కొంచెం మనకేమైనా ఇబ్బంది ఏమో అనిపించింది. శివం దుబే కూడా ఒక 2 బౌల్లు కొట్టినాక అతను కూడా అవుట్ అయిపోయాడు. బట్ రింకు సింగ్ రేర్గా అవకాశాలు వస్తుంది. నవంబర్ తర్వాత ఆడుతున్నాడు మళ్ళీ ఇండియన్ టీంలో. ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్ ఆడాడు. చాలా తక్కువ అవకాశాలు వస్తుంది, కానీ ఇంత తక్కువ అవకాశాలు ఇచ్చినా ఇంత కామింగ్ ప్రెజర్స్ ఉంటుంది అతనిది. స్టార్టింగ్లో సింగిల్స్ ఇస్తాడు, తర్వాత రైట్ టైంలో గేర్ మారుస్తాడు. అంటే ఒక ఎండ్లో అతను ఉంటే, రింకు సింగ్ ఉంటే మనకు నమ్మకం ఉంటుంది రింకు సింగ్ ఉంటాడు. అండ్ రింకు సింగ్ ఉండడమే కాకుండా రైట్ టైంలో బిగ్ షాట్స్ అన్లీష్ చేస్తాడు అనేది కూడా మనకు తెలుసు. అలాగే లాస్ట్లో అన్లీష్ చేశాడు, ప్లేయింగ్ విత్ ద టెయిల్ ఎండర్స్. హర్షదీప్ సింగ్తో అంతా ఆడుతూ లాస్ట్లో అతను ఇచ్చిన టెరిఫిక్ ఫినిష్. 240 స్ట్రైక్ రేట్ అభిషేక్ శర్మది అయితే 220 స్ట్రైక్ రేట్ మన రింకు సింగ్ 44 రన్స్ చేశాడు. వండర్ఫుల్ ఇన్నింగ్స్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఫినిష్ దట్ వీ ఎక్స్పెక్ట్. సో నేను మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పాను, రింకు శివం దుబే ఇద్దరిని ఆడించాను. హర్షిత్ రాన్ పెట్టుకుని మీరు 6 బౌలర్స్ అవసరం లేదు మనకి. 5 బౌలర్స్ ప్లస్ శివం దుబే అండ్ అభిషేక్ శర్మ సరిపోతారు మనకి. అలాగే ఆడించారు మన టీం కూడా. కుల్దీప్కి మనం అనుకున్నట్టుగా రెస్ట్ ఇచ్చారు, హర్షదీప్ని ఆడించారు. ఎవ్రీథింగ్ టీం కంపోజిషన్ బాగుంది, టీం ఆడిన తీరు బాగుంది. రింకు సింగ్ ప్రెజెన్స్ ఇన్ ద డెత్ చాలా, అంటే ఒక ఫినిషర్గా. శివం దుబే ఈజ్ ఆల్సో గుడ్. ఈ మ్యాచ్లో పెద్దగా రన్స్ చేయకపోవచ్చు, కానీ ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్లో స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. స్పిన్నర్స్ శివం దుబే అంటే భయపడతారు, బికాజ్ అతని ఎబిలిటీ టు హిట్ సిక్సర్స్ ఆఫ్ స్పిన్నర్స్. సో అందుకని శివం దుబే ప్రెజెన్స్ కూడా అవసరం. సో వీళ్ళిద్దరూ ఉండాలి 11లో, ఇద్దరు ఉండాలి. నాకేమనిపిస్తుంది అంటే ఈ 11లో ఇషాన్ కిషన్, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్, శివం దుబే మన తిలక్ వర్మ వస్తే అతను హీ హ్యాస్ టు వికెట్ హిస్ ప్లేస్. తిలక్ వర్మ ఎట్ నెంబర్ 3 అండ్ సేమ్ టీమ్. హర్షదీప్ ప్లేస్లో కొన్ని సందర్భాల్లో స్పిన్ బాగా అనుకూలించాడు కుల్దీప్. సో ఇదే 11తో మనం వెళ్ళే అవకాశాలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే యూ నీడ్ హార్దిక్ పాండ్యా, యూ నీడ్ శివం దుబే, యూ నీడ్ రింకు సింగ్. వీళ్ళు ముగ్గురు ఉంటే ఏంటంటే ఒకరు కాకపోతే ఒకరైనా ఫినిషింగ్ టచ్ మనకు అందిస్తారు. ఎందుకంటే మనకి మంచి స్టార్ట్ ఇవ్వడానికి అది సంజు కావచ్చు, అభిషేక్ కావచ్చు, తిలక్, సూర్య ఉంటూనే ఉంటారు. కానీ ఈ తర్వాత వచ్చే ముగ్గురు ప్లస్ అక్షర్ పటేల్, వీళ్ళు మనకి ఆ ఫినిషింగ్ టచ్. అక్షర్ పటేల్
బ్యాటెడ్ టూ లో ఇన్ ద ఆర్డర్, కొంచెం అవుట్ ఆఫ్ పొజిషన్గా అనిపించాడు. బట్ రింకు సింగ్ వీళ్ళందరి ఫెయిల్యూర్ని కవర్ చేశాడు. మనకి మేజర్గా కనిపించింది సూర్య 32, ఒక 25 ఎంతో హార్దిక్ పాండ్యా అండ్ అభిషేక్ అండ్ రింకు సింగ్. బట్ స్టిల్ వీ గాట్ 238 runs, విచ్ ఈస్ ఎ మ్యామత్ స్కోర్. పిచ్ అంత ఈజీగా లేదు, కొన్నిసార్లు బాల్ చాలా లో అయింది స్టార్టింగ్లో. తర్వాత ఇట్ వాస్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్, బట్ అవుట్ఫీల్డ్ ఆల్సో లైట్నింగ్ క్విక్, అంతా బాగానే ఉంది. బట్ 238 ఈజ్ బిగ్ స్కోర్. బట్ న్యూజిలాండ్ మంచి ఫైట్ ఇచ్చారు, ఫైట్ ఇవ్వకుండా లేరు న్యూజిలాండ్ కూడా. సో హర్షదీప్ స్టార్టింగ్లోనే వికెట్ లేపాడు, స్టార్టింగ్లోనే ఒక వికెట్ తీశాడు. తర్వాత హార్దిక్ పాండ్యాకి న్యూ బాల్ ఇచ్చారు. నాకేమనిపించింది, హార్దిక్ పాండ్యా న్యూ బాల్తో ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు, బాగానే ఉంది. ఫస్ట్ 2 overs మనం 2 వికెట్లు వచ్చేసాయి, బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు ఓపెనర్ని పంపించేసాం, బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు అనిపించింది, ఈ మధ్యకాలంలో బుమ్రా కొద్దిగా రిధంలో లేనట్టుగా అనిపించడం, బుమ్రాని ఫస్ట్ చేంజ్గా దింపడం ఏంటి అని అనిపించింది. బట్ సమ్హౌ దట్ క్లిక్డ్. బుమ్రాకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. బుమ్రా మంచి బౌలింగ్ చేశాడు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వికెట్ రాలేదు అంటే అతని బౌలింగ్లోనే రింకు ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ బుమ్రాకి కొంచెం ముందు బౌలింగ్, న్యూ బాల్తో బౌలింగ్ ఇస్తుంటే బాగుండేది. ఎనీవే, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటెడ్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 అండ్ బ్యాటెడ్ బ్రిలియంట్. చాలా మంచి బ్యాటింగ్. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నంత వరకు గ్లెన్ ఫిలిప్స్ అండ్ చాప్మన్ మధ్య ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్, అది కొంచెం థ్రెటనింగ్ అనిపించింది. కానీ మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రన్స్ కొడుతున్నా ఆస్కింగ్ రేట్ వాజ్ ఆల్వేస్ క్లైంబింగ్. ఇట్ ఈస్ బికమింగ్ 11, 12, 13, 14 runs an over. ఎంత మంచి మీరు గ్లెన్ ఫిలిప్స్ అన్ని 6లు కొట్టినా ఏం కొట్టినా కూడా కష్టం. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు కదా అక్కడ. వరుణ్ చక్రవర్తి కొన్ని ఈ మైట్ కన్సిడర్ సమ్ రన్స్, బట్ ఈ పిక్స్ అప్ వికెట్. అలాగే 2 వికెట్లు వరుణ్ చక్రవర్తి తీసుకున్నాడు. బుమ్రా కొన్ని టైట్ ఓవర్స్ వేశాడు. సో ఎట్లా మనకి కష్టం ఇండియన్ అటాక్ ఇన్ దిస్, అంటే మీ ఫుల్ ఫ్లెడ్జ్ విత్ హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ పటేల్, అంటే మనకి వీళ్ళు నలుగురు మనకి వన్ డే దీంట్లో లేని వాళ్ళు. వీళ్ళందరూ ఉండగా ఇండియన్ అటాక్ని అంత తక్కువగా అంచనా ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ హర్షదీప్ ఆల్సో. సో వీళ్ళందరూ ఉండేసరికి చాలా చాలా ఎఫెక్టివ్గా మన బౌలింగ్ అనిపించింది. సో వండర్ఫుల్ నాక్ ప్లేడ్ బై 195 స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ చేశాడు మన గ్లెన్ ఫిలిప్స్. బట్ అది ఒంటరి పోరాటం. నాకు అనిపించింది ఏంటంటే మిచెల్ని చాలా లేట్గా మార్క్ చాప్మన్ బదులు, మార్క్ చాప్మన్ బాగానే ఆడాడు, మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. కానీ మిచెల్ ఇప్పుడున్న ఫామ్లో, అంటే ఇప్పుడు కోచెస్ ఎలా చూస్తారంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్, చాప్మన్ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండర్, ఫిలిప్స్ ఈజ్ ద రైట్ హ్యాండర్, ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వీటిలో చూస్తారు. కానీ మిచెల్ ఉన్న ఫామ్లో, మిచెల్ ఎందుకంటే తర్వాత వచ్చి అతను కూడా హీ ఆల్సో ట్రైడ్ సమ్ బిగ్ హిట్స్ చివరిదాకా ఆల్మోస్ట్. శాంట్నర్ ఆల్సో బ్యాటెడ్ వెల్. బట్ న్యూజిలాండ్ ఫైట్ అయితే ఇచ్చారు, కానీ దట్ వాస్ నాట్ ఎనఫ్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్గా ఫైట్ ఇచ్చారు. ఇట్ వాస్ అ గుడ్ మ్యాచ్, వెరీ గుడ్ మ్యాచ్. మంచి మజా వచ్చింది మనకి. నాగ్పూర్ క్రౌడ్ ఆల్సో ఫుల్లీ ఎంజాయిడ్ అభిషేక్స్ బ్యాటింగ్. అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ ఇండియా, ఎక్సెప్ట్ ఫర్ 2 things. అదే మన ఫీల్డింగ్, క్యాచింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుంది. గ్రౌండ్ ఫీల్డింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఆ లైటింగ్ అవుట్ ఫీల్డ్లో రింకు సింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఫీల్డ్లో, అతను ఉంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడని తెలిసింది మనకి. ఇషాన్ వాజ్ ఆల్సో బ్రిలియంట్, వెరీ క్విక్ ఆఫ్ ది టర్ఫ్. అండ్ ఓవరాల్గా మన పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. బౌలర్స్ అందరూ బాగానే బౌలింగ్ చేశారు. బట్ అదొకటి అభిషేక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. అభిషేక్ కాకుండా మిగతా వాళ్ళు కూడా దే షుడ్ ఆల్సో కమ్ టు పార్టీ. సంజు శాంసన్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, వీళ్ళు కూడా సూర్యకుమార్ 32 కాకుండా 50, 60 చేయాలని కోరుకుందాం. అదర్వైజ్ గుడ్ స్టార్ట్, పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ ఇండియా కదా.